ఆత్మశుద్ధి లేని ఆచారం, బాండశుద్ధి లేని పాకం, చిత్తశుద్ధి లేని శివపూజ వ్యర్థమంటాడు వేమన. ఏకాగ్రత లేని పనులు సైతం వ్యర్థమైనవే. కార్యం అది లౌకికమైన ఆధ్యాత్మికమైన ఏకాగ్రత కొరవడితే చెడిపోతుంది. ధ్యానం అనే మాట తరచుగా వింటుంటాం. ధ్యానం, ఏకాగ్రత రెండు సహభావనలే. ఆ రెండిటిని సన్నిహిత సామ్యం ఉంది. ధ్యానం అనే మాటను పారమార్థిక దృష్టితో వాడతాం. సర్వసాధారణంగా పరధ్యానం అనే మాటను ఉపయోగిస్తుంటాం. ఎవరికైనా ధ్యానం అలవడాలంటే ఏకాగ్రత కుదరాలి. అది సాధించాలంటే ధ్యానం సాగించాలి. ప్రహ్లాదుడిది అనితర సాధ్యమైన విష్ణు భక్తి. తండ్రి ఎన్ని హింసలకు గురి చేసినా అతడి మార్గానికి అవరోధం కలగలేదు. నమ్మిన దైవం పట్ల అచంచలమైన ఏకాగ్రతే దానికి కారణం. అలాగే తండ్రి ప్రేమ పొందాలని ధ్రువుడు చెక్కు చెదరని దీక్షతో తపస్సు చేశాడు. ఆ ధ్యానానికి మూలం ఏకాగ్రత. వశిష్ఠుణ్ణి మించిన బ్రహ్మర్షి కావాలన్నదే రాజర్షి విశ్వామిత్రుడి ప్రగాఢ కోరిక. దాన్ని ఆయన ఏకాగ్రత చిత్తం పట్టుదలతో తపస్సు చేసి సాధించాడు. భగీరథ ప్రయత్నం అనే మాట వింటుంటాం. తన పూర్వీకులకు పుణ్యలోకాలు ప్రాప్తింపజేయాలన్న తపన ఆయనది. అదే దీక్షతో దివి నుంచి భువికి గంగ దిగి వచ్చేలా తపస్సు ఆచరించాడు. ఒకే విషయం మీద దృష్టిని లగ్నం చేయడం ఏకాగ్రత. దాని లక్ష్యం అని పిలుస్తుంటాం. ద్రోణుడు చెట్టును చూపించిన తక్షణం దాన్ని కొమ్మ మీద గల పక్షి కన్ను అర్జునుడి లక్ష్యమైంది. అందుకే మేటి విలుగాడయ్యాడు. అంటే లక్ష్యం, ఏకాగ్రత ఒక్కటే. మనిషి మనసు నిండా ఆలోచనల పరంపరలుంటాయి. అతడి స్వేచ్ఛకు, బంధానికి మనసే కారణమని విజ్ఞులు చెబుతారు. పరమ చంచలమైనది మనసు. దానికి స్థిరత్వం లేదు. ఆ స్థిరత్వాన్ని ఎలాగైనా సాధించడమే ఏకాగ్రత. అభ్యాసం కూసు విద్య అంటారు. సాధనమున పనులు సమకూరు ధరలోన అని చెబుతారు. అభ్యాసం, సాధన వల్ల ఏకాగ్రత సాధించవచ్చు. ఒకే లక్ష్యంపై మనసును కేంద్రీకరించవచ్చు. నిరంతర అభ్యాసం వల్ల మనసును ఎలా నిరోధించవచ్చో భగవద్గీత, పతంజలి యోగ సూత్రాలు తెలియజేస్తాయి. ఏకాగ్రతతో ఏదైనా పని చేయాలంటే ముందుగా దాని మీద ఇష్టం ఉండాలి. అది లేకుండా ఏ పని చేసినా ఏ కోశానా ఏకాగ్రత కుదరదు. వ్యక్తి ఎప్పుడైతే సర్వశక్తుల్ని ఒక అంశంపైనే కేంద్రీకరిస్తాడో అప్పుడే అతడి లక్ష్య సాధన మార్గంలోని అడ్డంకులన్నీ తొలగిపోతాయి. అందుకు వివేకానంద వంటి వారి జీవితాలే ఉదాహరణలు. అవధానాలు చేసే పండితులు ఏకాగ్రతకే అధిక ప్రాధాన్యమిస్తారు. వారి దృష్టి ఎప్పుడూ సంబంధిత అంశం మీదే ఉంటుంది. దానికి సంబంధించిన ఆలోచనలు తప్ప వేరేవీ వారి మనసులోకి ప్రవేశించవు. శబ్దం అనేది మనస్సును ఒక విషయంపై కేంద్రీకృతం చేయడానికి తోడ్పడుతుంది. పిల్లలు బిగ్గరగా చదువుతారు. అలా చదవడం వల్ల వారి స్వరం సృష్టిస్తున్న శబ్దాలు చెవుల ద్వారా మనసులోకి చేరతాయి. ఆ మనసు వారు వల్లే వేస్తున్న విషయాలపైనే నిలిచి ఉంటుంది. బయటకు చదవడం వల్ల వారి ఏకాగ్రత స్థిరపడుతుంది. వేద మంత్రాల్ని గట్టిగా చదవడం, వల్లె వేయడం వెనక అంతరార్థం అదే. ఏకాగ్రత సాధించేందుకు అదే మొదటి మెట్టు. అందరిలోనూ ఏకాగ్రత స్థాయి ఒకేలా ఉండదు. అందరికీ అన్ని విషయాలపైన ధ్యాస నిలవదు. చేసే పని మీద ఇష్టం పెంచుకుంటే, మనస్సులో దృఢమైన సంకల్పం ఉంటే ఏ పనినైనా విజయవంతంగా పూర్తి చేయవచ్చు. ఇష్టం, సంకల్పం ఈ రెండే ఏకాగ్రతకు సోపానాలు. వ్యాకులత, ఆరాటం, చంచలత్వం ఏకాగ్రతను దెబ్బతీస్తాయి. మనిషి ముందుగా వాటిని జయించాలి.